ఆ డిబేట్ ముందుగా సార్ వాళ్ళు ఏదైనా చేస్తారు సార్ చెప్పట్లా. ఇంకొకటి ఏంటంటే నిన్న ఫ్లైట్ పోలింది కదా అహ్మదాబాద్ లో, దానికి జగన్ గారికి ఇంకా అంతగట్ల, దాన్ని సంతోషించాల్సిన అంశం. లేదంటే జగన్ గారే కూల్చారని చెప్తారు. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఏం జరిగినా జగన్ గారే కారణం. ఇప్పుడు మీ డిబేట్ లో పుల్లారావు అని మాట్లాడినా జగన్ గారే మాట్లాడిచ్చాడు, ఏదో కొంచెం అనుకూలంగా మాట్లాడాడు కృష్ణరాజు గారిని కూడా చెప్తారు రేపొద్దున. ఏం చెప్తాం, ఇట్లాంటి రాజకీయాలతో మేము వేగుతా ఉన్నాం. కాదండి, జగన్ గారికి ఏం సంబంధం ఉంటది? చర్చా వేదికలో నేను మాట్లాడాను, జగన్ గారు మాట్లాడించినట్ట నేనేం మాట్లాడుతాను ఆయనకేం తెలుస్తుంది అక్కడ? సో అది ఎక్కడైనా కూడా అదే నేను క్లియర్ గా అంటుందండి. కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అది సమర్థనీయం కాదు, తప్పే అన్నాం, ఖండించాం, ఛానల్ కూడా ఖండించింది. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు కదా, ఆయన ఒక ఎనలిస్టు, పుల్లారావు ఎలా ఎనలిస్టు, ఆయన ఒక జర్నలిస్టు, ఆయన చేస్తాడు, దానికి మాకేం సంబంధం? వైసీపీ అండ్ ఫ్రెండ్లీ మీడియాకే అనలిస్టింగ్, మిగతా వాటిలో ఆయన అవుట్ రైట్ గా వైసీపీ ప్రో స్టాండ్ తీసుకుంటారు కదా ఆయన. అట్లేం లేదు సార్, నేను వేరే ఛానల్, నేను జనసేన ఛానల్ కూడా వెళ్తా, దాంట్లో కూడా ఆయన వస్తాడు, అట్లే ఉంటది. ఇప్పుడు ఆయన వైసీపీ ప్రోగా కొద్దిగా ఉన్నాడు కాబట్టి వైసీపీ అనించిందంటే, మరి ఇప్పుడు ఆ ఛానల్లో కూర్చొని ఒకటి తలకాయ నరికేస్తా అన్నాడు. ఏదైతే సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను తలకాయ నరికేస్తా అన్నాడు. మరి ఆ ఛానల్ ఉన్నటువంటి యాంకర్ అని ఓనర్ అనిపించినట్టే కదా. మరి ఇట్లాంటి కొల్లలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. వీళ్ళందరూ నీతి వాక్యాలు మాట్లాడితే ఎలా ఈ రోజు? ఎట్లా మరి దీన్ని ఆపేది ఎట్లా? ఆగదండి, ఆపేదే భరత్ గారు. ఒక్క నిమిషం సార్, ఎట్లా ఆగిద్ది? ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఒక్క నిమిషం, నేను ఎందుకు ఈ మాట అన్నా అంటే, ఇదే కృష్ణరాజు గారి అంశం జరిగిన తర్వాతే రేణుకా చౌదరి గారి అంశం జరిగింది. ఎలా ఆగిద్ది మీరు చెప్పండి భరత్ అన్న? మరి వాళ్ళు దాన్ని ఖండించాలి కదా. ఏమంటే రేణుకా చౌదరి గారు ఏంటి ఆ మాటలో మీరు విత్డ్రా చేసుకుంటే, లేదంటే మిమ్మల్ని కట్ చేస్తున్నాం టీవీలో ఇంకోసారి పిలవని చెప్పాలి కదా. చెప్పు తీసుకొని కొట్టినాక అదే అతను పిలవనని చెప్పి రెండో రోజు పిలిచారు. తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎక్కడ ఆగిద్ది? మహిళా హోంమంత్రిని డాష్ మాటలు మాట్లాడారు. ఈ రోజు స్పీకర్ బొచ్చిడికి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాడు, కార్పొరేషన్ చైర్మన్ తొడగొట్టినాము. ఈ రోజు వైసీపీ నా డాషుల్ని లాక్కొచ్చి తన్నాలన్నా ఈ రోజు ఎమ్మెల్సీ అయింది గ్రేష్మా గారు. ఏంటండి ఇంకెక్కడ ఏడాగిద్ది? నారా లోకేష్ గారు సక్రమైన భాష మాట్లాడా ఏ రోజన్నా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మీ ప్యానల్లో మహిళలు ఉన్నారు కాబట్టి మాట్లాడకూడదు, డాష్ లో మింగడానికి వెళ్ళాడా లండన్ అన్నాడు. ఆయన ఈ రోజు మంత్రి, షాడో ముఖ్యమంత్రి. ఎక్కడాగిది మీరు చెప్పండి? వాళ్ళు పెట్టుకొని ఛానల్స్ పెట్టుకొని రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు. ఎక్కడో అదాని అరెస్ట్ అయితే, సారీ అదాని మీద అమెరికాలో కేసు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లింకు, ఎక్కడో ఏదో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి లింకు. అదే నేను అంటున్నా. ఎందుకంటే నిన్న విమాన ప్రమాదం ఒక్కటే అల్లా, అది కూడా 2-3 రోజుల తర్వాత తీసుకుని పుల్లారావు గారు ఏదో చెప్తున్నారు ఇందాక. మన చట్టం తీసుకురావాలి.